ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ కానున్నారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్ కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించారు. దీంతో ఆగ్రహించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. ఆయన్ను వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన వ్యక్తి రఘురామకృష్ణరాజు అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా రఘురామకృష్ణరాజు 2019 నుంచి 2024 దాకా సంచలనమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఇటు టీడీపీ తరపు నుంచి కానీ అటు వైసీపీ తరపు నుంచి కానీ రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తిగా పేరొందిన ఏకైక వ్యక్తి రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు వైసీపీ పార్టీ తరపు నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన 6 నెలల తర్వాత ఆ వైసీపీ పార్టీకే యాంటీగా మాట్లాడటం మొట్టమొదటిసారిగా మొదలు పెట్టారు. అలాంటి వ్యక్తి ఈ రోజు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా కూర్చోటం పట్ల టీడీపీ అతనికి అత్యున్నత స్థానం కేటాయించింది. అయితే ఏదైతే 6 నెలలు ముగిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా ఆయన గేరావు చేశారు. ఓ ప్రదేశంలో ఆయన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు జిందాబాద్, ఎంపీ రఘురామకృష్ణరాజు జిందాబాద్ అని మొదలుపెట్టిన నినాదాలతో ఒకసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ అనడంతో ఆయన ఒకసారిగా ఎవరికి ముఖ్యమంత్రి అనడంతో ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి సమాజానికి పరిచయం అయ్యారు. అప్పటిదాకా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి బడాబాబులకి వివిఐపీలకి మాత్రమే తెలిసిన రఘురామకృష్ణరాజు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రినే ఎవరికి ముఖ్యమంత్రి, ఎవడా ముఖ్యమంత్రి అంటూ వైసీపీ పార్టీ ఎంపీ అయి ఉండి ఆయన అన్న మొట్టమొదటి మాటతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యారు. ఒక్కసారిగా జాతీయ మీడియా సైతం కూడా ఆ మాటని ట్రోల్ చేసిన సంగతి. మొత్తంగా రఘురామకృష్ణరాజు ఆ తర్వాత నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు, నరకయాతన అనుభవించారు, జైలు శిక్ష అనుభవించారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన మీద. మొత్తానికి ఆయన వివిధ రకాల కోణాల నుంచి బయటపడి చివరికి ఎన్డీఏ గూటికి చేరిన నేపథ్యంలో ఆయన మొదటగా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ బీజేపీ నుంచి ఆశించి టికెట్ అందకపోవడంతో మరలా టీడీపీలో టికెట్ పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒకానొక టైంలో ఆ టీడీపీ పార్టీ నుంచి ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాని సమయంలో 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చింది, బైఠాయించింది, మాట్లాడింది రఘురామకృష్ణరాజు అనే చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు నుంచి మొదలైన టీడీపీ నాయకుల మాటలు యుద్ధం ఏదైనా ఆయన తర్వాతనే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ వారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఓ పక్క టీడీపీ పార్టీని నిలబెట్టిన వ్యక్తి, టీడీపీ నాయకులను ముందుకు నడిపించిన వ్యక్తి, టీడీపీకి ఊపిరి పోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటు బీజేపీ తరపు నుంచి కానీ అటు టీడీపీ నుంచి కానీ ఆ టికెట్ దొరకదేమో అన్న తరుణం కూడా అక్కడ ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అయితే క్లియర్ కట్ గా రఘురామకృష్ణరాజు
కృష్ణరాజు టికెట్ లేదని తేల్చి చెప్పడంతో ఆ చంద్రబాబు నాయుడు ఆశ్రయించారు. అయితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. ఆయన పార్టీకి ఉపయోగపడిన వ్యక్తిగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయనకి టికెట్ ఇవ్వాలని సూచించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే చివరి నిమిషంలో చివరి క్షణం దాకా కూడా ఆయనకి టికెట్ రాదేమోనన్న ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. చివరికి ఎట్టికేలకు ఆయనకి ఉండి తరపు నుంచి ఆ టికెట్ కేటాయించారు. కేటాయించిన అనంతరం కూడా ఆయన గెలిచిన పరిస్థితి ఉంది. గెలిచిన తర్వాత మరలా ఆయన పరిస్థితిలో ఇంకొక ఉత్కంఠ నెలకొనుంది. ఆయన మొదటగా మంత్రిగా చేయాలనుకున్నారు. మంత్రిగా ఆ సీనియర్లకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిలోకి చోటు లేదు అని తెలిసిన అనంతరం కూడా సీనియర్లకి ఎవరికి ఆ మంత్రి పదవి దక్కటం లేదు అని తెలిసిన అనంతరం కూడా ఆయన స్పీకర్ పదవి మీద కన్నేశారు. ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ నాయకులు గాని వైసీపీ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని ఆయన అధ్యక్ష అని పిలవాలని కూడా ఆయన మురిసిపోయారు. ఆయన దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పుకున్నవారు ఖచ్చితంగా దాన్ని అలాగా పిలిపించుకోవాలని కూడా ఆయన కోరుకున్న పరిస్థితి ఉంది. అధ్యక్ష అని అనిపించుకోవాలని ఆయన కోరిక అయితే ఆ నిరాశ అయిందని చెప్పుకోవచ్చు. ఆ స్పీకర్ పదవి ఆయనకి దక్కపోవడంతో కొంతమేరకు నిరాశ పడిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ స్పీకర్ పదవి ఆయనకి అందలేదు. అయితే 120 రోజుల తర్వాత మరలా ఆయనకి ఆ స్పీకర్ పదవి అందింది. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. త్వరలో ఆయన అధ్యక్ష అని అనిపించుకునే పోతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఆయనకి రావడంతో కొంత మేరకు నిరాశ చెందిన కొంత మేరకు ఆశపడిన పరిస్థితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు గాని వైసీపీ పార్టీకి సంబంధించిన వారు కానీ ఎవరైనా సరే ఆయనని అధ్యక్ష అని పిలవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆయన కోరిక కూడా నెరవేరిన పరిస్థితి ఉంది. మొత్తంగా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ చూసుకుంటే ఆయన్ని ఏదైతే ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆయన్ని ఒకనొక టైంలో సిబిఐ గాని ఆయన అరెస్ట్ చేశారు. సిఐడి అరెస్ట్ చేసిన సమయంలో ఆయన్ని ఆ గుంటూరు కార్యాలయానికి తీసుకొచ్చి ఆయన మీద పెద్ద ఎత్తున కూడా ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించింది. ఆయన్ని అరికాల మీద కొట్టారు. ఆయన్ని బట్టలు ఇప్పి పనుకోబెట్టారు. ఆ అరికాల మీద కొట్టిన వాతలు గాని మొత్తంగా కూడా జడ్జికి చూపించిన పరిస్థితి ఉంది. అయితే ఆయన్ని ఆ గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి ఆయన చికిత్స నిమిత్తం పంపించారు. అసలు కొట్టారా లేదా, కొట్టిన ఆ గాయాలు కనపడితే రిపోర్ట్ ఇవ్వాలని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి రాసిన నేపథ్యంలో అప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి రిపోర్ట్ ఇచ్చిన గుంటూరు సూపరింటెండెంట్ ప్రభావతి ఆయన ఒంటి మీద గాయాలు ఏమి లేవు అని ఆయన ఏమి కొట్టలేదంటూ కూడా సూపరింటెండెంట్ ప్రభావతి రిపోర్ట్ ఇవ్వడంతో మరలా ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఆయన హైకోర్టును ఆశ్రయించారు, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయా లేవో అన్నట్టు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కి తరలించడం కూడా ఒక సంచలనంగా మారింది. ఆయన మరలా ఆర్మీ హాస్పిటల్ కి తరలించడంతో ఒక సంచలన వ్యక్తిగా మారింది. అయితే ఇప్పటికి కూడా ఏదైతే ఆ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కి పంపించి ఆర్మీ హాస్పిటల్లో ఆయన మీద ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించారా లేదా, ఆయన్ని బాగా విపరీతంగా కొట్టారా లేదా అన్న దాని మీద రిపోర్టు ఇప్పుడు కూడా బయటికి రాని పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఆ కథ కొంత మేరకు సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. ఆయన హ్యాపీగా గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఆయన కోరిక నెరవేరిందని చెప్పుకోవచ్చు. మాజీ ఎంపీ ఆయన ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడంతో ఆయన అభిమానులు గాని టీడీపీ నాయకులు గాని కొంత మేరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. శాసనసభ పది స్థానాన్ని ఆశించిన టీడీపీ సీనియర్లు చాలా మంది ఉండటంతో మాత్రమే ఆయనకి ఖచ్చితంగా స్పీకర్ పదవి దక్కలేదనే చెప్పుకోవాలి. ఆయన స్పీకర్ పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు. ఒక రకంగా రికమెండేషన్ చేశారు, బతిలాడారు. ఆయన ఒంటి మీద పడిన గాయాలు గాని, ఆయన పడిన ఇబ్బంది గాని, ఆయన అనుభవించిన నరకయాతన గాని మొత్తంగా కూడా చంద్రబాబు నాయుడికి ఒక పిచ్చిరేసి చూపించారు. మొత్తానికి 2019 వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ కి కంట్లో నలుసులాగా తయారయ్యటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. జగన్ కి నిద్రలేని రాత్రులు గడిపాడు అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. నిత్యం ఆ విమర్శలతోనే ఆయనపై దాడి చేసుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీ పైనే, ఆ పార్టీ ముఖ్యమంత్రి పైన విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. రక్తబండ పేరుతో దాదాపు 3 ఏళ్లు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ లో రక్తబండ చేశారటంలో ఎటువంటి సందేహం లేదండి.